ఫ్రెండ్స్, మనందరికీ ఒకరోజు అంటే ఎన్ని గంటలో తెలుసు కదా మనకి? ఎన్ని గంటలు? రోజుకి మనకి 24 గంటలు అని అందరికీ తెలుసు కదా! ఉదయం లేస్తాం, పనులు చేసుకుంటాం, రాత్రికి పడుకుంటాం. కానీ నేనిప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. చంద్రుడిపై ఒక రోజు మన భూమి మీద ఉన్నట్టుగా రోజుకి 24 గంటలు ఉండదు. ఎన్ని రోజులుంటది? ఏకంగా 29 రోజులకు పైగా ఉంటుంది. అవును. మీరు విన్నది నిజమే. ఇక్కడ ఒక్కసారి సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ సూర్యాస్తమయం కావడానికి దాదాపు 14 రోజులు పడుతుంది. మళ్ళీ రాత్రి కూడా 14 రోజులే పడుతుంది. అంటే ఒక పగలు, ఒక రాత్రి కలిపితే దాదాపు 29 రోజులన్నమాట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? చంద్రుడిపై సమయం ఎలా నడుస్తుంది? అక్కడ మనిషి ఉంటే ఎలా జీవిస్తాడు? ఈ వీడియోలో చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాం. ముందుగా చంద్రుడు ఎలా తిరుగుతాడో తెలుసుకోవాలి. మన భూమి తన అక్షంపై తిరుగుతుంది కాబట్టే మనకు 24 గంటల్లో ఒక రోజు పూర్తవుతుందని మనందరికీ తెలుసు. కానీ చంద్రుడి కథ కొంచెం వేరేగా ఉంటుంది. చంద్రుడు తన అక్షంపై కూడా తిరుగుతాడు. అదే సమయంలో భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 2 తిరుగుళ్లకు దాదాపు ఒకే సమయం పడుతుంది. అందుకే మనకు చంద్రుడు ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. మరోవైపు మనకి కళ్ళకు ఎప్పుడు కనిపించడు. రెండో వైపు కనిపించడు. ఒక్కవైపే కనిపిస్తాడు. చంద్రుడిపై ఒక రోజు అంటే 29 రోజుల సమయం ఎందుకు? చాలామంది 27 రోజులు అంటారు. ఇంకొందరేమో 29 రోజులు అంటారు. ఇందులో రెండూ నిజమే. చంద్రుడు భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి దాదాపు 27 రోజులు పడుతుంది. కానీ ఆ సమయంలో భూమి కూడా సూర్యుడి చుట్టూ ముందుకు కదులుతూనే ఉంటుంది. అందుకే చంద్రుడు సూర్యుడిని మళ్ళీ అదే స్థానంలో చూపించడానికి ఇంకొంచెం దూరం ప్రయాణించాలి. అలా ఒక సూర్యోదయం నుంచి మరో సూర్యోదయం వరకు దాదాపు 29 రోజులు పడుతుందన్నమాట. అందుకే చంద్రుడిపై ఒక రోజు అంత పెద్దది. ఒక్కసారి ఊహించండి, మీరు చంద్రుడిపై నిలబడి ఉన్నారని అనుకుందాం. ఉదయం సూర్యుడు చంద్రుడిపై ఉదయించాడు. మన భూమిలా సాయంత్రానికి అస్తమించడు. ఏకంగా 14 రోజుల పాటు మన తల మీద అలాగే సూర్యుడు కనిపిస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు పూర్తిగా చీకటి. మనకు ఒక రాత్రి గడిస్తే చాలు అనిపిస్తుంది కదా! కానీ అక్కడ 14 రోజులు రాత్రే ఉంటే ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టం కదా! ఇంకా ఒక షాకింగ్ విషయం తెలుసుకుందాం. చంద్రుడిపై పగలు సమయం ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంచుమించులో 127 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయన్నమాట. అంటే ఇనుము కూడా బాగా చాలా వేడెక్కేంత ఎండ అన్నమాట. కానీ రాత్రి వచ్చిందంటే ఉష్ణోగ్రత -173 డిగ్రీల వరకు పడిపోతుంది. అంత చలి ఎందుకంటే అక్కడ భూమిలా గాలి లేదు, వాతావరణం లేదు. అందుకే వేడి నిలవదు, చలి కూడా ఆగదు అక్కడ. అయితే మనిషి అక్కడ జీవించగలడా? ప్రస్తుతం అయితే చాలా కష్టం. ఎందుకంటే గాలి లేదు, నీరు చాలా తక్కువ, ఉష్ణోగ్రతలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అయినా కూడా ప్రపంచంలోని శాస్త్రవేత్తలు చంద్రుడిపై భవిష్యత్తులో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఒకరోజు మనుషులు చంద్రుడిపై ఇల్లు కట్టుకుని ఉండే రోజులు కూడా రావచ్చు. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మన బరువు భూమి మీద ఒక 60 కిలోలో 70 కిలోలో ఉంటుంది. కానీ చంద్రుడిపై కేవలం 10 కిలోల బరువు లాగే కనిపిస్తాం మనం. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకో విషయం, అక్కడ గాలి లేకపోవడంతో శబ్దం కూడా వినిపించదు. మనం మాట్లాడే మాటలు అక్కడ గాలి లేకపోవడంతో ఎవరికి వినిపించవు.
మీరు ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ వినలేరు. మీరు వేసిన అడుగుల ముద్రలు కూడా వేల సంవత్సరాల పాటు అలాగే ఆ ముద్రలు అక్కడ అలాగే ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్? మనకు ప్రతి రాత్రి కనిపించే చంద్రుడిలో ఇన్ని ఆశ్చర్యకరమైన విషయాలు దాగి ఉన్నాయి. ఒక రోజు అంటే 24 గంటలు అనుకున్న మనకు చంద్రుడిపై ఒక రోజు 29 రోజులకు పైగా ఉంటుందని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే కదా! ఇలాంటి సైన్స్, స్పేస్, హిస్టరీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన విషయంతో కలుద్దాం. నమస్కారం.